సంతకెళ్ళి వచ్చానండి ఇప్పుడే. ఇవాళ మిరపకాయలు శుభ్రంగా బాగు చేయాలండి. ఆకులుంటే కుళ్ళిపోతాయి త్వరగా, అందుకోసమని ఆకులన్నీ ఏరుకున్నాను అనమాట. సరుకు అన్నది నీట్గా ఉండాలి కదండి, అందుకోసమని. శుభ్రం చేశాక ఆ తట్టలో పోస్తే నీట్గా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, మాకు కాయ వచ్చేటప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఆకులతో చూసారు ఎన్ని ఆకులు. ఇలా శుభ్రం చేయాలన్నమాట. ఆకులన్నీ ఏరి నీట్గా కనిపించాలి కదండి. చూడండి రెండింటికి డిఫరెన్స్. బఠానీలా ఇస్తాను, అక్కడే ఉండు. బఠానీలు కావాలా? తీసుకున్నావా? ఎంత తెచ్చారా డబ్బులు? చూపించు. చూడండి బెండకాయలు అయితే ఇవాళ తెచ్చినవండి. ఇలా సర్దాను తట్టలో. బాగున్నాయండి, రౌండ్గా ఫ్రెష్ కాయలు అనమాట, లేత కాయలు. ఇంకా అలాగే ఎండు చేపలు అనమాట. ఇవి పోసపెరుగులు, ఇవి కొత్తవి ఇవాళ తెచ్చాను. అలాగే ఇవి మెత్తళ్ళు, తెల్ల మెత్తళ్ళు చూసారా. అలాగే ఇవి గొరసలండి, చాలా బాగుంటుంది గొరసల కూర. ఎప్పుడన్నా మనం వంట చేద్దాం సరేనండి యూట్యూబ్లో. అలాగే ఇవి సావిడాలు, ఇవి కూడా ఫ్రెష్గా తీసుకొచ్చాను ఇవాళ. ఇంకా అలాగే ఆనపకాయలండి, ఇవి ఊళ్ళో కాయలేనండి ఆనపకాయలు. ఇవి క్యారెట్ ఇవాళ తెచ్చినవి ఫ్రెష్గా, ఇలా సర్దాను. ఇంక ఈ వంకాయలు అయితే ఇవి 2 days అవుతుందండి వంకాయలు. ఇంక బంగాళదుంపలు పాతవి, టమోటాలు కొత్తవి, కలర్ఫుల్గా ఉన్నాయండి టమోటాలు రేటు చాలా తగ్గిపోయింది. అలాగే వంకాయల రేటు కూడా తగ్గిపోయిందండి. రేటు తగ్గక కొనరండి వంకాయలు, అదేంటో రేటు ఎక్కువ ఉన్నప్పుడే కొంటుంటారు వంకాయలు. ఇవి కానాగంతలు, ఇవి ముందుటి వారం తెచ్చినవి. ఎండు చేపలు 4 రోజులైనా నిల్వ ఉంటాయండి, కూరగాయలు ఉండవు. కానీ కానాగంతలు చూసారా, మనం పచ్చి కానాగంతల్ని మన ఛానల్లో ఫ్రై చేశాను, పులుసు కూడా చేశాను, ఇగురు చేశాను. ఇంకా పచ్చిమిర్చి అండి. ఇవండి ఇవాళ కూరగాయలు అయితే. మన అసలు ఇంటికైతే కొత్తగా కంచెలు కట్టేస్తున్నానండి. పాత కంచె చూసారు కదా, ఐడియా ఉంది కదా, పిచ్చిగా ఉండిందండి. అవన్నీ తీయించేసాను అనమాట. మా ఊరి వాళ్ళేనమాట, బంట ఉంటుంది కదా పనికి వెళ్ళే బంట, వాళ్ళతో చేస్తున్నాను అనమాట. మొత్తం పీకించేసానండి. ఎందుకంటే ఇంకెప్పటి నుంచో ఇంకా అలా ఉండిపోయింది. ఇంకా అమ్మ నాన్న ఇంకా వాళ్ళకి వయసు అయిపోవడంతో అంతగా ఏం పట్టించుకోలేదండి, చేయలేకపోయేవాళ్ళు అంతే. ఇంకా ఇప్పుడు నా వంతు వచ్చింది కదండి. ఇంకా మీకు తెలుసు కదా నేను మొదలెడితే ఎలా ఉంటుందో. ఫైనల్గా చూడండి, ఇలా ఉందన్నమాట ప్రస్తుతం. చివరికి ఎలా ఉంటుందో మీరే చూద్దరు సరేనండి. ఇంకా మన ఇల్లు వచ్చేసి తెలుసు కదండి, రోడ్డు పక్కనే అన్నమాట. ఇక ఈ కంచె కట్టడానికి కర్ర గుంజులు ఉన్నాయి కదండి, అవి బంట వాళ్ళేనండి. బంట వాళ్ళే తెచ్చి కట్టించి ఇవ్వడం అనమాట. ఈ కంచె కట్టడానికి గ్రీన్ క్లాత్ ఉంది కదండి, అదైతే నేను కొనుక్కున్నానండి. ఫైనల్గా అయితే కూలీ డబ్బులు, ఈ గ్రీన్ క్లాత్ ఎంత అయిందో మొత్తం చెప్తానండి. అలాగే మనకి దొడ్డు కూడా కట్టించాను అనమాట, అది కూడా చూద్దరు. ఇవన్నీ కూరగాయల మొక్కలకి అనమాట.
ఇంక ఇదంతా శుభ్రం చేసేది ఉందండి. అయితే కోళ్ళు చాలా మట్టు వరకు అయితే ఇక్కడ తీసుకొచ్చేసాను. ఇంకొన్ని అక్కడ ఉన్నాయన్నమాట. అందుకు ఈ కోడి గాబులు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ శుభ్రం చేసి ఇవన్నీ తీసేయాలి. ఇప్పుడు వేరే చోటకి పెట్టాలి. గాబులంతా ఇక్కడ కాదు, కొంచెం బ్యాక్ సైడ్ అన్నమాట. కంచి అయితే ఒక్కసారి కట్టలేదండి, 2 days టైం తీసుకున్నారనమాట. అయితే ఇది మన కంచికి, మన గుమ్మానికండి, మన ఇంటికి గుమ్మానికి నేను తలుపు తయారు చేస్తున్నాను అనమాట. మరి గుమ్మం ఉండాలి కదండి, కంచి వరకు వాళ్ళు కట్టారు. గుమ్మం అయితే ఇంకా మన బాధ్యత మనం చూసుకోవాలన్నమాట. చూడండి గుమ్మం అయితే ఎలా తయారు చేశాను. గుమ్మం కోసం అయితే వెదురు బద్దలు ఇవన్నీ తయారు చేశానండి, కొలతలు పెట్టేసి. ఇంకా పాత ఇంటికి, నేనుండే ఇంటికి అప్పట్లో ఎలా తయారు చేసేదాన్నో మళ్ళీ అదేవిధంగా ఈ ఇంటికి కూడా తడికి తయారు చేశాను అనమాట. కొంచెం గట్టిగానే తయారు చేశాను. చూడండి చివరికి ఎలా వచ్చిందో గుమ్మం తడికి కూడా. చివరికి అయితే ఇదేనండి మన గుమ్మానికి తయారు చేసిన తడిక అలా కట్టేసి తర్వాత దానికి పచ్చగుడ్డ కట్టానండి, గ్రీన్ క్లాత్ అనమాట. బాగుందండి. ఇంకా కంచె అంతా అయిపోయాక తర్వాత ఇటువైపు రోడ్డు వైపు కూరగాయల మొక్కలు ఏమన్నా వేద్దామనేసి, ఇంకా ఖాళీ ప్లేస్ మిగిలింది కదండి, మట్టి పోయించానండి, 2 టక్కులు మట్టి అనమాట. ఇంకా మళ్ళీ వారం తర్వాత మళ్ళీ మొదలేసారండి. ఇది కంచి కట్టిన వారం తర్వాత అనమాట. మళ్ళీ ఇక్కడ దొడ్డి కట్టించాను వాళ్ళ చేతే. ఆ మట్టి అంతా పోయించి పరిపించేసి మళ్ళీ దొడ్డి కట్టేస్తున్నాను. ఇంకా గ్రీన్ క్లాత్కి అయితే 1700 అయిందండి. అలాగే ఇది నెట్, దీనికి ఒక 540 రూపాయలండి నెట్కి అయితే. ఇక కూలీలకైతే మొత్తం 4800 రూపాయలండి కూలీలకి. ఇక మట్టి పోపించినందుకు ఒక 800 అయ్యిందండి. స్టెప్ ప్రతిభ గాడే బాగా కనిపిస్తున్నాడు వీడియోలో. ప్రదీప్ హీరోలాగా కనిపిస్తున్నాడు వీడియోలో. ఇక ఈ దొడ్డు వచ్చేసి అక్క వాళ్ళదండి. అక్కడ పూల మొక్కలు వేస్తామని వాళ్ళు కూడా నెట్ తెచ్చుకున్నారనమాట. పనిలో పని మా దొడ్డుతో పాటు వాళ్ళది కూడా కట్టించేసాను అనమాట, అక్క వాళ్ళది కూడా. ఇక ఇది వచ్చేసి బట్టలు ఆరేసుకోవడానికి అండి, ఉతికిన బట్టలు ఆరేసుకోవడానికి తోడనమాట. దీనికి కూడా గుంజుకర్రలు పాతించాను వాళ్ళతోటే. ఇంకా తోడైతే నేను కట్టుకుంటున్నానండి లోపల పక్కన అనమాట. ఇక ఇంటి చుట్టూ మొత్తం శుభ్రం చేశాక పేడ తెచ్చానండి. పేడతో కల్లపేస్తే కొంచెం నీట్గా ఉంటుంది కదండి, అందుకోసమని పొద్దున్నే వెళ్ళి ఇంకా మొత్తం అయ్యేసరికి ఇవన్నీ పనులు 10 రోజుల పైన పెట్టిందండి.
ఫైనల్గా అయితే ఇంటి చుట్టూ మొక్కలు తీయించి కంచె అయితే కట్టించేసానండి. కంచె అయితే ఇప్పుడు మీరు చూద్దరు ఎంత ఖర్చు అయ్యింది ఏంటి అన్నది కూడా మీకు చెప్తాను. చాలా ఖర్చు అయ్యిందండి, ఎందుకంటే బంటా వాళ్ళని పెట్టి కట్టించాను అనమాట. కంచె కట్టించడానికి క్లాత్ అయితే నేనే కొన్నాను. అలాగే మన మొక్కలకి దొడ్డు కూడా కట్టించాను కదా, చూసారు కదా కట్టించడం. అంత ఖర్చు కూడా చెప్తానండి, సరేనండి. కానీ ఇది ఒక్కసారిగా అవ్వలేదండి కట్టడం, గ్యాప్ ఇచ్చి కట్టడం జరిగింది. మీరు ఆల్రెడీ ముందు వీడియోలో కంచి చూసేసే ఉంటారు, అంటే అది తర్వాత తీసిన వీడియో అనమాట, కంచి కట్టిన తర్వాత. కాకపోతే ఇంకొంచెం పెండింగ్ వర్క్ ఉండిందనమాట. అదే ఇప్పుడు మొక్కలకి దొడ్డు అని చెప్పాను కదా, ఆ పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాకే ఈ వీడియో అంతా కంప్లీట్ చేసి పెడదామని ఇంకా అలా ఉంచాను అనమాట. దగ్గర మొత్తం ఫుల్ఫిల్గా కంప్లీట్ అవ్వడానికి 2 వారాలు పట్టిందండి. అంటే వాళ్ళు చేసింది 2 డేస్ వర్కే, కాకపోతే అంత గ్యాప్ మళ్ళీ నేను శుభ్రం చేయడానికి కొంచెం టైం పట్టింది, ఇంటి చుట్టూ మళ్ళీ క్లీన్గా. ఇదన్నమాట, మొత్తం చూసేద్దరు బయట నుంచి, సరేనండి. ఇదండి మన కూరగాయల మొక్కలు వేయడానికి దొడ్డు అయితే ఇలా తయారయ్యింది చివరికి. ఇంకా మన పాత ఇంట్లో ఉన్నాయి కదండి మొక్కలు, కొన్ని వేసాను. అవి అయితే కొన్ని వాళ్ళ చేతే తీయించి మళ్ళీ ఇక్కడ పట్టుకొచ్చి వేయించడం జరిగిందండి. అవి ఏంటంటే ఒకటి రేగు మొక్క అండి, ఆ చివరి ఉంది, అది రేగు మొక్క అన్నమాట. అలాగే యాపిల్ మొక్క, ఇదేమో అంజీరా, అలాగే ఒకటి స్టార్ ఫ్రూట్, ఒకటి సీతాఫలం, యాపిల్ అండి. ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టించడం జరిగిందనమాట. ఇక మొత్తం అయితే చూసేయండి. ఇంకా అది కంచె వరకు అది సరిహద్దు అనమాట. ఇది పక్కన మిగిలిన ప్లేస్, ఈ దొడ్డు ఉండేదన్నమాట. రోడ్డు పక్కన కాబట్టి కొంచెం ప్లేస్ వచ్చింది, లేదంటే మధ్యలో అయితే అంత ప్లేస్ రాదండి, ఇల్లు ఊరు మధ్యలో ఉండుంటే. ఇక మన మొక్కలు వేసేది ఉందండి, కూరగాయల మొక్కలు. ఇంకా ఇది కిరాణా షాపింగ్ కోట్ అనమాట, మా ఊళ్ళో ఉండే కిరాణా షాపు. ఇదివరకు ఒక వీడియోలో చెప్పాను కదా, మాది కూడా ఇదే విధంగా ఉండేదండి ఒకప్పుడు. ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, 18 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఇటువైపు ఉండేదన్నమాట. ఇప్పుడు మనం పూల మొక్కలు, అదే కూరగాయల మొక్కలు దొడ్డేస్తాం కదండి, ఆ మూల వైపు అనమాట. అక్కడ మట్టి గోడలతో ఉండేదన్నమాట మన పాత కిరాణా షాప్ మా చిన్నప్పుడు. చూసారండి, ఇలా ఈ విధంగా కట్టించాను అనమాట చివరిగా అయితే. మా గ్రామంలో అయితే మొత్తం 120 గృహాలు ఉంటాయండి. అయితే కిరాణా షాపులు వచ్చేసి మొత్తం 4 షాపులు ఉన్నాయండి. ఒకప్పుడు 2 ఉండేయండి, ఇప్పుడు మనది. అలాగే ఇప్పుడు పక్కన చూపించాను కదా ఇంకోటి, ఈ 2 ఉండేవి అనమాట. తర్వాత 4 షాపులు అయిపోయినాయి అనమాట. ఇంకా ఇటువైపు వచ్చేసి ఇది ఇంటికి దక్షిణం వైపు అనమాట. ఇంటి చుట్టూ ఇదే విధంగా కట్టించానండి కంచె అయితే. ఇక కూరగాయలను వచ్చేసి ఇది ఉంది కదండి ర్యాక్, ఇనపది, స్టీల్ది. ఇది వరకు తీసుకున్నాను, రాజమండ్రిలో ఐడియా ఉందండి షాప్ కనేసి. ఇందులో కొత్తగా పెట్టడం జరిగిందండి. మొత్తం 5 ర్యాకులు కొన్నానండి. అయితే లోపల 3 ర్యాకులు ఉన్నాయి, బయట ఒకటి 4 అనమాట. ఇంకోటి పాతింటి దగ్గర ఉందన్నమాట. చూడండి, ముందు చూసిన దానికి ఇప్పుడున్న
కంచికి ఇంటికి డిఫరెన్స్ గమనించండి. ఫస్ట్ మీరు స్టార్టింగ్లో చూసిన దానికి స్టార్టింగ్ బిట్ ఉంది కదండి, దానికి దేనికి ఎంత డిఫరెన్స్ ఉందో గమనించండి. సరేనండి. ఇంకా మనం పని ఏదైనా స్టార్ట్ చేస్తే నీట్గా ఉండాలండి. చూసారు కదండి, మొత్తం ఖర్చు అయితే అన్నిటి కలిపి కూలీలతో సహా కలిపి బైండింగ్ వైర్ ఉంటుంది, దాంతో సహా కలిపి 7,200 అయిందండి. మొత్తం ఆ దొడ్డి ఇదంతా ఏంటైతే ఏంటి చాలా ఖర్చు అయిందనమాట. ఓకేనండి, మరి ఉంటాను. మీ పల్లెటూరు అమ్మాయిని. బాయ్ బాయ్.